ఆధునిక యుగంలో పెరుగుతున్న కాలుష్యానికి అనుగుణంగా జుట్టు అనారోగ్యానికి గురవుతుంది. ఇందులో ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా జుట్టు తెల్లబట్టం ఎక్కువ మందిలో చూస్తున్నాము. జుట్టు మూలాలలో లేదా పాలికిల్లో సహసిద్ధ వర్ణద్రవ్యం అయినట్టి మెల్నిన్ ఉత్పత్తి తగ్గడం వల్ల జుట్టు తెల్లగా అవుతుంది. ఇలా వీటి ఉత్పత్తి తగ్గడం వల్ల జుట్టు మొదళ్ళు నెమ్మదిగా బలహీనమవుతాయి. ఫలితంగా వెంట్రుకల రంగు నెమ్మదిగా కోల్పోయి తెలుపు రంగులోకి మారుతుంది. జుట్టు తెల్లగా అవడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. మానసిక ఒత్తిడి వల్ల కూడా వెంట్రుకలు త్వరగా రంగు మారుతాయి. ఒత్తిడి వల్ల జుట్టు ఆరోగ్యాన్ని మరియు పెరుగుదలను ప్రోత్సహించే వర్ణద్రవ్యం ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల కూడా జుట్టు నెరవడాన్ని తగ్గించుకోవచ్చు. మంచి పోషకాలతో కూడిన ఆహారం మీ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మీ వెంట్రుకల ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. టీ అధికంగా తీసుకోవడం, కాఫీ, కారపు ఆహారాలు మరియు వేయించిన ఆహారాలు తీసుకోవడం వల్ల జుట్టు త్వరగా నెరుస్తుంది. కొన్ని రకాలైన వైద్యపరమైన సమస్యల వల్ల కూడా వెంట్రుకల రంగు తెలుపు రంగులోకి మారుతుంది. హైపర్ థైరాయిడిజం లేదా హైపోథైరాయిడిజం వంటి థైరాయిడ్ గ్రంథి సమస్యల వల్ల కూడా జుట్టు రంగు మారే అవకాశం ఉంది. జుట్టు నెరవడానికి చాలా రకాల పోషకాల లోపం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ పోషకాల లోపం వల్లనే జుట్టు రాలడం, బలహీనంగా అవడం లేదా మెరుపును కోల్పోతాయి. యుక్త వయసులో జుట్టు నెరవడానికి ఈ పోషకాల లోపమే ఒక కారణం. సరైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల జుట్టు తెల్లబడకుండా చూసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.